మీనరాశి వారు నవంబర్ 15-16 తేదీల్లో ఈ శుభవార్తలు వినడం ఖాయం. బల్లగుద్ది చెబుతున్నా జరగబోయేది ఇదే. ఊహించని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి. అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? నవంబర్ నెల 15-16 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది? అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గృహం, స్థలం, వాస్తు చెప్పబడుతుంది. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా, సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 9515688315. మీకున్న సమస్యలు, మీ జాతకపరంగా పూర్తి వివరాలు అన్నీ కూడా గురువుగారికి మీరు తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా మీకు లభిస్తుంది. ఈ మీన రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందండి. 15-16 తేదీలు వీరి జీవితంలో ముఖ్యమైన తేదీలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని శుభవార్తలు అనేవి మీరు ఈ సమయంలో వినబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార పరంగా, వైవాహిక పరంగా, విద్యాపరంగా అన్ని విషయాల్లో కూడా పూర్తిగా కలిసి వస్తుంది. మీరు కోరుకునే జీవితం అయితే ఈ సమయంలో మీకు కలుగుతుంది. మీకు ఏ విషయాల్లో ఈ సమయం అనుకూలంగా ఉండబోతోంది, మీకు కలగబోయే ఫలితాలు ఏమిటి, మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో భక్తి శ్రద్ధలతో ముందుకు సాగినట్లయితే మీ లక్ష్యం నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. కొందరి ప్రవర్తన మీకు మనోవిచారాన్ని కలిగించవచ్చు. పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేయాలి. వాద ప్రతివాదాల జోలికి పోకుండా ఉండడం మేలు. ఒక శుభవార్త మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది. హనుమాన్ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం. శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయండి. ఒక ముఖ్యమైన సమస్య మీకు పరిష్కారం అవుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆర్థికంగా మీకు అనుకూలిస్తుంది. ఇష్ట దైవారాధన శుభప్రదమైన మార్పులు కూడా తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీన రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో పెను మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. వీరికి ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి పెను పరిణామాలు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వీరి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా కూడా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఉద్యోగపరంగా కొన్ని సవాళ్ళు, ఒత్తిడిని తీసుకురావచ్చు. మీ ఉన్నతాధికారులు మీకు అదనపు పని భారం లేదా బాధ్యతలు కూడా అప్పగించవచ్చు. వారి యొక్క భావాలను అర్థం చేసుకోకపోవచ్చు. కాబట్టి ఈ సమయం మీకు కొంత ఓర్పుగా ఉండడం అనేది చాలా అవసరం. తొందరపడి మాట్లాడకుండా ఉండడం చాలా ముఖ్యం. ఈ నెల 3వ వారం నుండి కూడా పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి. మీ ఒత్తిడి కూడా తగ్గుముఖం పడుతుంది. ఉద్యోగం మారాలని అనుకునే వారికి ఈ సమయం అంటే 15-16 తేదీల్లో మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి. ఉద్యోగంలో నష్టం లేదా ఆకస్మిక మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడాల్సి ఉంటుంది. జాగ్రత్త పడినట్లయితే మీకు ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది. ఆర్థికంగా కూడా మీకు ఈ సమయం ఖర్చులు అనేవి పెరగవచ్చు. కొత్త వస్తువులు కొనడం లేదా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మీరు ఎక్కువగా డబ్బు చెల్లించి తక్కువ లాభాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. భూమికి సంబంధించిన విషయాల్లో కొన్ని సమస్యలు కలగవచ్చు. కాబట్టి నెలలో మొదటి భాగం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా రెండవ భాగం మీకు అనుకూలంగా అయితే ఉంటుంది. కుటుంబ జీవితం ఈ నెల బాగుంటుంది. కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాలుగా కూడా సహాయాలు చేస్తారు. మీ కుటుంబ కార్యక్రమాల్లో కూడా మీరు చక్కగా పాల్గొంటారు. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేస్తారు. కాకపోతే తోబుట్టువుల విషయంలో కొన్ని చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. మీరు మాట్లాడే సమయంలో మీ మాటల వలన ఎవరు బాధపడకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం వ్యాపారం బాగుంటుంది. కానీ ఖర్చులు మాత్రం సాధారణ లాభాలే ఉంటాయి. ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడులు, వ్యాపార విస్తరణ లేదా మీ యొక్క భాగస్వామి కారణంగా ఆర్థిక నష్టం కూడా జరగవచ్చు. కాబట్టి ఈ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం మేలు. ఆలోచించిన నిర్ణయాలు అనేవి మీరు తీసుకోవాలి.
ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు నిర్ణయాలనేవి ఆచితూచి తీసుకోవాల్సిన సందర్భంగా అయితే మనకి ఈ సమయం కనిపిస్తూ ఉంది. ఈ మీనరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. ఏ విధంగా మీకు కలిసి రాబోతోంది, వీరి జీవితం ఏ రూపంలో మారబోతోందో తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశిని రాశి చక్రంలో చివరి రాశిగా పిలుస్తారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారు వీరి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే వీరు చాలా మంచివారుగా చెప్పవచ్చు. ఏ విషయాన్ని కూడా వీరు రహస్యంగా దాచుకోవాలి, ఎవరికి చెప్పకూడదు అనేటటువంటి స్వభావం అయితే వీరిలో ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తారు. ఇది వీరి గొప్ప గుణము. ఈ రాశికి చెందినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అయితే అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా సాగుతుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. ఈ మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని చాలా విధంగా మార్చివేస్తుంది. అంతేకాదు సమూల మార్పును తీసుకొస్తుంది. వీరు తమ భార్య, పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కొరకు చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు ప్రశాంతంగా నిద్రిస్తారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని వీరు నిదానంగా గ్రహిస్తారు. మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని నిద్రిస్తారు అని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధించి స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. అంతేకాదండి, ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు అయితే పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి, రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షలను ధరించాల్సి ఉంటుంది. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అంతేకాదండి, మీనరాశి వారు మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.